గాయస్, చిన్నతనంలో మన తల్లిదండ్రులు మనకు మొదట నేర్పించేది ఏమిటంటే ఎవరి మాటల్ని వెంటనే నమ్మకూడదు అని. దాన్ని ఎప్పుడూ వెరిఫై చేసుకోవాలి, లేదా ముందుగా వెళ్ళి తల్లిదండ్రులకు ఆ విషయాల గురించి చెప్పాలి, లేదా మీకు భార్య ఉంటే భార్యతో చర్చించాలి, లేదా ఏదైనా మంచి స్నేహితుడితో మాట్లాడాలి. కానీ ఎవరి మాటల్ని గుడ్డిగా నమ్మకూడదు. కానీ ఏం జరుగుతుంది? ఇదే మాట మీకు కావలసిన వారు చెబుతుంటే మరియు ఆ మాట నమ్మశక్యంగా లేకపోతే, నమ్మగలిగే విషయం కాకపోతే, ఎందుకంటే ఇది ఆత్మల ప్రపంచం గురించి. నా ఆత్మీయుల్లో ఒకరు వచ్చి ఈ కథను నాకు వివరించి నా జీవితంలో ఈ విషయాలన్నీ జరిగాయి అని చెప్పినప్పుడు నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడు నేను సీరియస్గా ఇవన్నీ జరిగాయా అని అనుకున్నాను. ఇవన్నీ వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తాయి, కానీ ఆ విషయాలు నీకు జరిగినప్పుడు నేను దాన్ని నమ్మక తప్పటం లేదు. కోవిడ్ రావడానికి ముందు జరిగిన కథ ఇది. నా స్నేహితురాలు అదితి మరియు ఆమె స్నేహితులు నాసిక్లోని ఒక బంగ్లాకు వెళ్లారు. అది ఒక ఫామ్ హౌస్ లాంటిది. స్పష్టమైన కారణాల వల్ల నేను ఆ బంగ్లా పేరు మీకు చెప్పను. వారు నాసిక్లోని ఆ ఫామ్ హౌస్కు వెళ్లారు మరియు అక్కడ వారితో అలాంటి విషయాలు జరిగాయి. వాటిని మీరు కనీసం నమ్మలేరు అని నేను అనుకుంటున్నాను. కానీ ఈ కథ చాలా భయానకంగా ఉంటుంది. ఇది కేవలం కథ మాత్రమే కాదు, ఒక హర్రర్ స్టోరీ. ఇది విని నా రాత్రుల నిద్ర కూడా పాడైంది. కానీ ఇప్పుడు మీ వంతు. కానీ ఈ వీడియో ప్రారంభించడానికి ముందు ఇలాంటి మరిన్ని హర్రర్, మిస్టీరియస్ మరియు చారిత్రక వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కథ ప్రారంభమవుతుంది. ఉదయం సుమారు 4 నుంచి 5 గంటలు అవుతోంది. అదితి ఫోన్కి 4-5 సార్లు కాల్ వచ్చింది. అది కూడా ఆమె స్నేహితురాలు ప్రాచీ నుండి. 5వ లేదా 6వ సారి అదితి ఫోన్ ఎత్తింది. ఏమైందే, ఇంత పొద్దున్నే కాల్ చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు ప్రాచీ, నువ్వు త్వరగా కిందకు రా అని చెప్పింది. అప్పుడు అదితి, మీకేమైనా పనిపాట లేదా? ఇప్పుడు సోమ, మంగళవారాలు నడుస్తున్నాయి కదా అనంది. అప్పుడు ప్రాచీ, అవును అదే మేము నీకు చెప్పాలనుకుంటున్నాం. అందరం సెలవు పెట్టేశాం. నువ్వు కూడా త్వరగా మీ ఆఫీస్కి ఈమెయిల్ చేసి 1-2 రోజులు రానని చెప్పు అంది. అప్పుడు ప్రాచీ, మేము ఊరికే అకస్మాత్తుగా వెళ్ళట్లేదు. నాసిక్లో విరాజ్ చాలా తక్కువ ధరకే ఒక మంచి విల్లాను బుక్ చేశాడు. కాబట్టి ఇది సాధారణ ట్రిప్ కాదు, చాలా మంచి ట్రిప్. నువ్వు త్వరగా కిందకు రా అని చెప్పింది. కానీ చివరకు అదితి బాల్కనీలో నిలబడి, లేదురా నేను రాలేను. మీరు ఇక్కడికి రావడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టారని నాకు తెలుసు. కానీ నాకు ఆఫీస్లో చాలా పనుందిరా, నేను రాలేను, మీరు వెళ్ళండి అని ప్రాచీకి చెప్పేసింది. ప్రాచీ మరియు ఆమె స్నేహితులందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం అదితి తన ఆఫీస్లో కూర్చునుంది. చాలా సమయం గడిచిపోయింది. ఆమెకు చాలా బోర్ కొట్టింది. మధ్యాహ్నం సమయం అయింది. లంచ్ టైంలో ఆమె ఫైనల్గా తన ఫోన్ తీసుకుంది. ప్రాచీ, విరాజ్, అమోఘ్ వీళ్ళంతా ఫోటోలు వగైరా అప్లోడ్ చేయడం ఆమె చూసింది. ఒక దాంట్లో వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు, మరొక దాంట్లో ఎక్కడో ట్రెక్కింగ్ చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదితి ఇక్కడ ఆఫీస్లో కూర్చుని తన లంచ్ బాక్స్ తింటోంది. ఇక్కడ విషయం ఏమిటంటే, అదితి ఇలా అనుకుంది, నేను కూడా సెలవు తీసుకోవచ్చు కదా. చాలా కాలంగా నేను సెలవులు తీసుకోలేదు, కాబట్టి నేను సెలవు తీసుకోవచ్చు. ఒక పని చేస్తాను, 1-2 రోజులు సెలవుపై వెళ్తున్నానని నేను కూడా ఈమెయిల్ పెట్టేస్తాను. ఎల్లుండి నుండి నేరుగా వస్తాను అని చెప్పి ఈమెయిల్ పెట్టేసింది. ఆమె నేను ఈరోజు రాత్రికే బయలుదేరుతాను అని అనుకుంది. వెంటనే ప్రాచీకి కాల్ చేసి, చూడు నేను ముంబై నుండి నాసిక్ బయలుదేరుతున్నాను. 4 గంటల్లో చేరుకుంటాను. నేను వస్తున్న విషయం విరాజ్కి అస్సలు చెప్పకు అంది. ఎందుకంటే గాయస్, అదితికి మరియు విరాజ్కి మధ్య కొంచెం కనెక్షన్ ఉండింది. అదితికి విరాజ్ అంటే చాలా ఇష్టం. కాబట్టి రాత్రికి వెళ్ళి అతనికి సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుందని, తనకి కాస్త సమయం గడపడానికి అవకాశం దొరుకుతుందని అదితి అనుకుంది. అలాగే జరిగింది. ఆఫీస్ అవర్స్ ముగియగానే ఆమె ఇంటికి వెళ్ళి తన బ్యాగ్ తీసుకుని నాసిక్ కోసం బయలుదేరింది. గాయస్, అదితి దగ్గర అప్పటికే అడ్రస్ చేరిపోయింది మరియు అదితికి చాలా ఆకలిగా ఉంది. కానీ ఇంకా దారి 2 గంటల దూరం ఉంది. ఆమె ఇప్పుడు తింటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్లతో పాటే తింటాను అని అనుకుంది. చుట్టుపక్కల ఏదైనా ఉంటే వాళ్ళ కోసం కూడా తీసుకువెళ్తాను, కానీ వాళ్ళు తింటారో లేదో ఒకసారి అడిగి తెలుసుకుంటాను అని ఆమె అనుకుంది. ఆమె ప్రాచీకి కాల్ చేసింది. ప్రాచీ లిఫ్ట్ చేయలేదు. 10 నిమిషాల తర్వాత అమోఘ్కు కాల్ చేసింది. అతను కూడా తీయలేదు. ఆమె ప్రాచీకి వరుసగా కాల్ చేస్తూనే ఉంది. ప్రాచీ కాల్ ఎత్తలేదు. విరాజ్కు సర్ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి అతనికి కాల్ చేయకూడదు అని అనుకుంది. కానీ అతనికి కూడా కాల్ చేసేసింది. అతను కూడా ఎత్తలేదు. సరేలే, చాలా రాత్రి అవుతోంది కదా, బహుశా వాళ్ళు స్విమ్మింగ్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఎంజాయ్ వగైరా చేస్తూ ఉండొచ్చు.
పాటల సౌండ్ చాలా గట్టిగా ఉండి ఉండొచ్చు, బహుశా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అందుకే తీయట్లేదు అని ఆమె అనుకుంది. కానీ సరిగ్గా అప్పుడే ఆమెకు ప్రాచీ నుండి ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. అదితి, నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుండే వెనక్కి తిరిగి వెళ్ళిపో, ఇక్కడికి రాకు, ఇక్కడ ఏదో చాలా తప్పుగా జరుగుతోంది, చాలా తప్పుగా ఉంది. గాయస్, ఇప్పుడు అదితి వెంటనే మళ్ళీ ప్రాచీకి కాల్ చేసింది. ప్రాచీ మళ్ళీ ఫోన్ కట్ చేసింది మరియు ఆమె టెక్స్ట్ మెసేజ్లలో ఇలా చెప్పింది. మా పక్కన ఒక గది ఉంది, దాని చుట్టుపక్కల నువ్వు తిరగడం మాకు అస్సలు ఇష్టం లేదు. అక్కడి నుండి వింతైన శబ్దాలు వస్తున్నాయి, అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. అవి ఏ మనిషివిలాగా అనిపించడం లేదు, పూర్తిగా దెయ్యాల వాయిస్ లాగా ఉంది. మరియు మేము కూడా ఆ ఇంట్లో ఇప్పుడు ఉండలేకపోతున్నాము. మేము చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నాము. కిందకి వెళ్ళి వాచ్మెన్ని కూడా అడిగాం. అక్కడ ఓనర్ సంవత్సరాల క్రితమే ఆ గదిని మూసివేశాడని అతను చెప్పాడు. ఎన్నో ఏళ్లుగా లోపలికి ఎవరూ వెళ్ళలేదు. నువ్వు వెనక్కి వెళ్ళిపో అదితి, మేము నీకు ఇంకా చెబుతున్నాం అని చెప్పి మెసేజ్ పెట్టేసి ఆమె ఆఫ్లైన్కి వెళ్ళిపోయింది. అదితికి వీళ్ళు ఏదో జోక్ చేస్తున్నారు అనిపించింది. నాకేం అర్థం కావట్లేదు, వీళ్ళు నన్ను భయపెట్టాలని చూస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. నేను వాళ్ళతో కలిసి వెళ్ళుంటే ఈ జోక్స్ అన్నీ నాపై చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు రాత్రి అయింది కాబట్టి వీళ్ళు నాతో ఈ జోక్స్ అన్నీ చేస్తున్నారు అని ఆమె అనుకుంది. కానీ ఈ జోక్స్, ఈ మాటలు జరుగుతున్నప్పుడే ఆమె నేరుగా ఆ బంగ్లా దగ్గరకు చేరుకుంది. ఆమె వద్ద అప్పటికే అడ్రస్ ఉంది. ఆమె గేటు దగ్గరకు చేరుకోగానే హారన్ కొట్టింది. కానీ ఆ గేటు ఎవరూ తీయటం లేదు. అక్కడ వాచ్మెన్ కూడా లేడు. ఎందుకంటే అక్కడ ఒక వాచ్మెన్ కేర్ టేకర్ ఉన్నాడని ప్రాచీ ముందే చెప్పింది. ఎవరూ ఆ గేటు తీయటం లేదు. 5 నిమిషాలు గడిచాయి, 10 నిమిషాలు గడిచాయి, ఎవరూ గేటు తీయలేదు. సరే, నేనే వెళ్ళి గేటు తీసుకుంటాను అని ఆమె గేటు తీయటానికి వెళ్తుండగా గేటు దగ్గరే ఒక వ్యక్తి నిలబడి ఉన్నట్లు ఆమె చూసింది. కానీ అతనెవరో ఆమెకు తెలియదు. బహుశా వాచ్మెన్ అయి ఉంటాడు అనుకుంది. ఆమె వెళ్ళి ఆ గేటు తీసి చూసేసరికి ఆ వ్యక్తి విరాజ్. ఇప్పుడు విరాజ్ను చూసి అదితి చాలా సంతోషించింది. ఎందుకంటే ఆమె అతనికి సర్ప్రైజ్ ఇవ్వటానికే వచ్చింది. అప్పుడు విరాజ్, ప్రాచీ నీకిక్కడికి రావద్దని మెసేజ్ చేయలేదా అని అన్నాడు. విరాజ్ ఇలా అన్నాడు, కనీసం మేమైనా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం. నువ్వు బయట ఉన్నావు కదా, బయటే ఉండాల్సింది, కానీ ఇక్కడికి రాకూడదు. అప్పుడు అదితి, మీరంతా నాతో ఊరికే జోక్ చేస్తున్నారు, రండి ముందు లోపలికి వెళ్దాం అని అంది. ఆ తర్వాత విరాజ్తో నడుస్తూ లోపలికి వెళ్ళింది. విల్లాని చూసి ఆమె చాలా సంతోషించింది. ఎందుకంటే అది చాలా మంచి విల్లా, పెద్దది. అక్కడ గార్డెన్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, మౌంటైన్ వ్యూ ఉంది. ప్రతిదీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అప్పుడు చివరకు ఆమెకు ప్రాచీ కనిపించింది. ఆమె, ప్రాచీ ఏమైందే, మీరంతా నాతో ఇలా ఎందుకు జోక్ చేస్తున్నారు అని అడిగింది. ప్రాచీ, ఇది జోక్ కాదు, ఇది నిజం, పూర్తిగా నిజం. నేను మరియు అమోఘ్ పక్కపక్కనే పడుకున్నాం. ఆ సమయంలో అమోఘ్ దగ్గరకు వచ్చి, ప్రాచీ, మన పక్క గది నుండి దబదబా కొడుతున్న శబ్దాలు వస్తున్నాయి, అరుపులు కేకలు వస్తున్నాయి. అవి చాలా దెయ్యంలాగా ఉన్నాయి. అందరూ ఎవరి గదుల్లో వాళ్ళున్నారు. మరి ఇక్కడ నుండి ఎవరు అరుస్తున్నారు, ఎవరు తలుపు కొడుతున్నారు, మరియు బయట తాళం వేసి ఉంది. లోపలికి ఎవరూ రాలేరు, బయటికి ఎవరూ వెళ్ళలేరు. ఇక్కడ ఏం జరుగుతోంది అని అన్నాడు. అప్పుడు అదితి, మరి మీరు ఇక్కడ ఓనర్కి మెసేజ్ చేయలేదా అని అడిగింది. అప్పుడు ప్రాచీ, నేను విరాజ్కి చెప్పాను, అమోఘ్కి చెప్పాను వీటన్నిటి గురించి. మేం ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇక్కడ ఓనర్ మాకు రిప్లై ఇవ్వడం మానేశాడు. అతను రెస్పాండ్ అవ్వడం లేదు అని చెప్పింది. ఈ మాటలు ఎంత వింతగా ఉన్నాయంటే అదితి ఈ మాటలను అస్సలు నమ్మడం లేదు. తన స్నేహితులు తనకు అబద్ధం చెప్తున్నారని ఆమె ఇంకా అనుకుంటూనే ఉంది. ఇవన్నీ నిజం కావని, తను ఈ విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నానని అనుకుంది. చాలా రాత్రి అయింది. ఆమె, నేను ట్రావెలింగ్ వల్ల చాలా అలసిపోయాను. మీ ఈ ఫన్ జోక్స్ ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు. నేను పడుకోవటానికి తిన్నాను. ఉదయం చూద్దాం, ఉదయం ఇక్కడ బాగా ఎంజాయ్ చేద్దాం. కాబట్టి మీరు కూడా వెళ్ళి పడుకోండి అని అంది. అందరూ వెళ్ళి పడుకున్నారు. అర్ధరాత్రి అవుతోంది. అదితి పక్కన విరాజ్ పడుకుని ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో అదితి ముఖంపై ఎవరో చెయ్యి వేసినట్లు అనిపించింది. మొదట ఆమె దాన్ని విస్మరించింది. బహుశా విరాజ్ చెయ్యి తగిలి ఉంటుందని ఆమె అనుకుంది. సరే అనుకుంది. రెండోసారి మళ్ళీ ఎవరో ఆమె ముఖం మీద చెయ్యి వేశారు. ఈసారి ఆమె కళ్ళు తెరిచింది. అటూ ఇటూ చూసింది. ఎవరూ లేరు. తన పక్కన చూస్తే విరాజ్ ప్రశాంతంగా పడుకునున్నాడు. చాలా గాఢ నిద్రలో ఉన్నాడు. అతను కాసేపటి క్రితం లేచినట్లు ఏమాత్రం అనిపించడం లేదు. ఆమె మళ్ళీ పడుకోబోతుండగా తమ గది పక్కన ఎవరో నిలబడి ఉన్నట్లు ఆమె కనిపించింది. బహుశా నేను కిటికీలోంచి చూడగలనేమో అని కిటికీ దగ్గరికి వెళ్ళింది. కొంత దూరంలో చీకట్లో ఒక వ్యక్తి నిలబడి ఉన్నట్లు ఆమె చూసింది. ఈ వ్యక్తి ఎవరు? మా నలుగురిలో అయితే లేడు.
వాచ్మెన్ కూడా ఇలా ఉండడు, నేను బయటికి వెళ్ళి చూడాలి అని ఆమె అనుకుంది. విరాజ్ నా పక్కనే పడుకున్నాడు కదా, ఈ వ్యక్తి ఎవరై ఉంటారు? బహుశా అమోఘ్ అయి ఉంటాడని అదితి అనుకుంది. సరేలే, అయినా నేను వెళ్ళి చూసి వస్తాను అని తన గదిలో నుండి విల్లా బయటకు వెళ్ళింది. వెళ్ళి చూస్తే అక్కడ ఎవరున్నారు? ఎవరూ లేరు. కొంచెం దూరంలో చూసింది. ఆ వ్యక్తి ఆమెకింకా దూరంగా కనిపించాడు. ఆమె చూడటానికి ఇంకొంచెం దూరం వెళ్ళింది, కానీ ఆ వ్యక్తి ఇప్పుడు ఆమెకు కనిపించట్లేదు. ఆమె అక్కడికి వెళ్ళబోతుండగా వెనుక విల్లా లోపల నుండి ఎవరో ఆమె పేరు అదితి అని పిలిచినట్లు శబ్దం వచ్చింది. ఆమె మళ్ళీ విల్లా లోపలికి వెళ్ళింది. విల్లా లోపలికి వెళ్ళాక అన్ని లైట్లు ఆగిపోయి ఉన్నట్లు చూసింది. ప్రతి లైట్ ఆరిపోయింది. ఆమె అక్కడి నుండి బయటకు వచ్చినప్పుడు బహుశా అలా లేదు, అన్ని లైట్లు ఆరిపోయాయి. పైనున్న ఒక గదిలో మాత్రమే లైట్ ఆన్లో ఉండటం ఆమె చూడగలిగింది. నాకు నా ఫోన్ కావాలి, నేను వెళ్ళి ఫోన్ తీసుకువస్తాను, కొంచెం ఫ్లాష్ లైట్ వగైరా ఆన్ చేసి అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూస్తాను అని ఆమెకు అనిపించింది. కానీ ఆమె తలుపు తీయడానికి వెళ్ళినప్పుడు ఆమె వచ్చిన తలుపు లాక్ అయి ఉంది, తెరుచుకోవడం లేదు. ఆ తలుపు అద్దంతో చేయబడింది. లోపల బయట ఏం జరుగుతుందో ఆమె స్పష్టంగా చూడగలదు. అదే తలుపు బయట ప్రాచీ నిలబడి ఉన్నట్లు ఆమె చూసింది. కానీ ఆమె ఎందుకు నిలబడి ఉందో ఈమెకు తెలియదు. ఈమె పిలుస్తోంది కానీ ప్రాచీ వినడం లేదు. ఆ తర్వాత అదితి, సరే తలుపు ఎలాగూ తెరుచుకోవడం లేదు కాబట్టి నేను నేరుగా పైకి వెళ్తాను అనుకుంది. ఆమె మెట్లపై నుండి పైకి వెళుతుండగా ఆమె కళ్లకు ఖచ్చితంగా ఎదురుగా అమోఘ్ మరియు విరాజ్ నిలబడి ఉండటం చూసింది. ఇప్పుడు అదితి చాలా ఆలోచనలో పడిపోయింది. ఇదంతా ఏం జరుగుతోంది? మొదట విల్లా బయట ప్రాచీని చూశాను, అది కూడా ఇంత రాత్రిపూట. ఇప్పుడు విరాజ్ మరియు అమోఘ్లను మెట్ల దగ్గర చూశాను, వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నేను నా గదిలోకి వెళ్తాను అని ఆమె తన గదిలోకి వెళ్ళింది. గది లోపల తన ఫోన్ కోసం వెతుకుతుండగా ఆమెకు ఖచ్చితంగా ఎదురుగా అదే వ్యక్తి నిలబడి ఉండటం ఆమె చూసింది. ఈ వ్యక్తి ఎవరైనా సరే, ఇతను ప్రాణాలతో లేడు. అసలు అలాంటి మనిషి ఉండనే ఉండడు. అతని నుండి చాలా వింతైన వాసన వస్తోంది. అతని శరీరం మొత్తం కుళ్ళిపోయి డీకంపోజ్ అయి ఉంది. శ్వాస తీసుకునే మనిషి అయితే ఇతను ఖచ్చితంగా కాదు. బహుశా ఇతను ఒక శవమై ఉండొచ్చు, ఒక ప్రేతం, ఒక ఆత్మ అయి ఉండొచ్చు. అప్పుడు ఆమె, నేను ఇతని దగ్గర ఉండాలనుకోవటం లేదు అనుకుంది. ఆమె వెనక్కి తిరగగానే ఆమె ముగ్గురు స్నేహితులు ప్రాచీ, అమోఘ్ మరియు విరాజ్ ఆమెకు ఖచ్చితంగా ఎదురుగా నిలబడి ఉండటం చూసింది. వీళ్ళు కూడా ఆ ఆత్మలాగానే కనిపిస్తున్నారు. అప్పుడు అదితి, ఇక్కడ ఇదంతా ఏం జరుగుతోంది యార్? మీరు నాతో చేయాలనుకుంటున్న ఏదైనా జోక్ ఇది అని అడిగింది. కానీ ఆమె స్నేహితులు చాలా సీరియస్గా ఉన్నారు మరియు ఆమె వైపు వస్తున్నారు. బతికున్నట్లు అనిపించటం లేదు. భయంతో ఆమె వెనక్కి వెళ్ళడం ప్రారంభించింది. ఏదో వస్తువుకి ఆమె కాలు తట్టుకుని ఆమె వెనక్కి పడిపోయింది. నన్ను తట్టుకుని కింద పడేసిన వస్తువు ఏమిటి అని ఆమె లేచి కిందకు చూసింది. కింద ఆమె చూస్తే అక్కడ ఆమె ముగ్గురు స్నేహితుల శవాలు ఉన్నాయి. మీ స్నేహితులందరూ మీ చుట్టూ తిరుగుతున్నారని మీకు అనిపించి ఆ మరుక్షణమే వాళ్ళంతా ప్రాణాలతో ఉన్న శవాలని, కేవలం శవాలు మాత్రమేనని మీకు తెలిస్తే అలాంటి పరిస్థితిలో మీరుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అదితి ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకుని పారిపోయింది. ఆ విల్లాను అర్ధరాత్రి అలాగే వదిలేసి వెళ్ళిపోయింది. ఆమె బయటికి వెళ్ళగానే ముందుగా పోలీసులను సంప్రదించి, అక్కడ నా ముగ్గురు స్నేహితుల శవాలు ఉన్నాయి, దయచేసి అక్కడికి వెళ్ళి వారి మరణం ఎప్పుడు ఎలా జరిగిందో తెలుసుకోండి అని చెప్పింది. ఆ తర్వాత పోలీసులు వారి మృతదేహాలను పోస్ట్మార్టం లేదా ఆటాప్సీ కోసం పంపారు. బాడీలను పంపిన తర్వాత వారి మరణం రాత్రి సమయంలో జరిగిందని తేలింది. మరియు వాళ్ళు ఆ టైమింగ్ చెప్పినప్పుడు ఆ టైమింగ్ సరిగ్గా అదితి ఆ విల్లా దగ్గరకు చేరుకోబోతున్న సమయం నాటిది. మెసేజ్లు వగైరాలు అన్నీ అదితికి అప్పటికే చేరుకున్నాయి కదా, ఇక్కడికి రావద్దు వగైరా విషయాలన్నీ అదితికి ముందే తెలిసిపోయాయి. అంటే అదితి విరాజ్ని కలిసిన క్షణం నుండి ఇప్పటి వరకు ఆమె మెదడులో జరిగిందంతా, ఆమెతో జరిగిందంతా కేవలం ప్రేతాత్మల ప్రపంచంతో జరిగిన విషయాలే. విరాజ్ ఆత్మ, ప్రాచీ ఆత్మ, అమోఘ్ ఆత్మ అన్నీ చుట్టుపక్కలే తిరుగుతున్నాయి. వాళ్ళు తన స్నేహితులు అని ఆమెకు అనిపించింది. కానీ వాళ్ళు ఆమె స్నేహితులు కాదు, కేవలం ఒక గదిలో బంధించబడి దారి తప్పిన ఆత్మలు మాత్రమే. మరియు ఈ శవాలన్నీ పడి ఉన్న ఆ గదికి తాళం వేసి ఉందని కూడా పోలీసులు చెప్పారు. ఎవరూ లోపలికి రాలేరు, అక్కడి నుండి వెళ్ళలేరు. ఇది సాల్వ్ చేయలేని ఒక మిస్టరీ. ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది ఎవరికీ తెలియలేదు. మరియు గాయ్స్, అర్థం కాని ఒక విషయం ఏమిటంటే, ఇక్కడ ఒక గది మూసి ఉంది మరియు లోపల నుండి అరుపులు, కేకలు వస్తున్నాయి అని ఆమె స్నేహితులు చెప్పారు కదా. ఆ గదిని తెరిచి చూసినప్పుడు లోపల ఈ ముగ్గురు స్నేహితుల శవాతుల వాలే ఉన్నాయి. ఇప్పుడు మీరే చెప్పండి, మీకేమనిపిస్తోంది? నేటికి అదితిని వాళ్ళందరి దెయ్యాలు వెంటాడుతూనే ఉంటాయా? దయచేసి కామెంట్స్లో చెప్పండి.
ఈ వీడియో ముగిసే ముందు ఈ వీడియో ప్రారంభంలో నేను చెప్పిన మాటనే మళ్ళీ మీకు పునరావృతం చేయాలనుకుంటున్నాను. ఇతరుల మాటలు వినే ముందు ఆ మాట నిజమా కాదా అని మీరు 10-100 సార్లు ఆలోచిస్తారు. కానీ అదే సమయంలో మీ సొంత మనుషులు మీకు ఏదైనా చెబితే వారి మాటను మీరు నమ్ముతారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు మీకు కేవలం భరోసా ఇస్తుండొచ్చు. అరే నాతో రా ఇక్కడ దెయ్యాలు వగైరా ఏమీ ఉండవు, ఇక్కడికి వెళ్ళి మన పని చూసుకుని తిరిగి వద్దాం అని చెప్పొచ్చు. కానీ అలా జరగదు అని నేను ప్రతి వీడియోలో చెబుతుంటాను. అది మీరు తెలుసుకోండి. ఎక్కడికైనా వెళ్లే ముందు, ఎక్కడైనా రాత్రి గడిపే ముందు అక్కడి చరిత్రను తెలుసుకోండి. లేకపోతే ఈరోజు మీరు ఎవరి పక్కన కూర్చున్నారో వాళ్ళు బతికున్నారని మీకు అనిపించొచ్చు. కానీ వాళ్ళు నా చుట్టూ ప్రాణాలతో తిరుగుతున్నారనేది కేవలం మీ మనసులోని భ్రమ మాత్రమే కావచ్చు. మరియు వారు చనిపోయారు అనే వాస్తవాన్ని మీరు కేవలం అంగీకరించలేకపోతూ ఉండవచ్చు. ధన్యవాదాలు.